మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా ఒక 2 వీక్స్ ముందు ఒక 3 అఫెన్సెస్ కంటిన్యూస్గా అక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు క్రైమ్ నెంబర్ 90/2025, 91/2025, 92/2025. సో ఈ 3 కేసెస్ కాశీబుగ్గ పిఎస్ లిమిట్స్లో మనము రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మనం 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు యాక్చువల్గా మనకి ఇంటర్ స్టేట్ గ్యాంగ్, అంటే వాళ్ళు ఒక ఆంధ్రాలోనే కాదు మిగిలిన స్టేట్స్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసి ఉన్నారు. సో ఇందులో A1 ఎవరైతే నూర్ హసన్ అని ఉన్నారో, ఈయనది ఉత్తరాఖండ్ స్టేట్ డెహ్రాడూన్. సో ఇతను యాక్చువల్గా 2001 నుంచి ఈయనకు అలవాటు దొంగతనాలు చేయడం అన్నది. సో ఆల్రెడీ ఇంతకుముందు అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చారు. సో 2001లో ఈయన ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యి అక్కడ మనకి డెహ్రాడూన్కి సంబంధించిన షేర్ మహమ్మద్ అనే ఒక గ్యాంగ్ ఉంటుంది. సో ఆ గ్యాంగ్ మెంబర్స్ మొత్తం 18 మెంబర్స్ ఉంటారు. అందులో ఈయన ఒక మెంబర్. ఈయన కాకుండా మనకి A2 ఇర్ఫాన్ అహ్మద్, A3 అబ్దుల్ గఫూర్. సో వీళ్ళిద్దరూ వచ్చి మనకి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ సిటీకి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళ ముగ్గురికి పరిచయం వచ్చి మనకి రాయ్పూర్ జైల్లో అయింది వీళ్ళకి. సో ఎప్పుడైతే అక్కడ అరెస్ట్ అయ్యారు, సో ఈ గ్యాంగ్ ముగ్గురు కలిపి ఇప్పటి వరకు టోటల్గా 140 అఫెన్సెస్ చేశారు. మొత్తం మనకి ఉత్తరాఖండ్ కావచ్చు, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ స్టేట్స్లో కలిపి టోటల్గా ఇప్పటివరకు ఐడెంటిఫైడ్ కేసెస్ 140 ఉన్నాయి. అందులో వాళ్ళు 32 కేసులు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. సో రిమైనింగ్ కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు. సో మనకి మిగతా స్టేట్స్ కూడా అది కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన శ్రీకాకుళం వరకు సంబంధించి వీళ్ళు టోటల్గా 14 అఫెన్సెస్లో ఏదైతే అఫెన్స్ చేశారో, అంటే 2023లో ఒక అఫెన్స్, 2024లో 9 అఫెన్సెస్, 2025లో 4 అఫెన్సెస్ చేశారు వీళ్ళు. సో దానికి సంబంధించి మనం ప్రాపర్టీ రికవరీ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ MO ఏంటంటే, బయట స్టేట్ నుంచి ఏదన్నా వేరే స్టేట్కి వెళ్తున్నప్పుడు ఈ కందిపప్పు తూర్దాలు అంటాం కదా, సో ఆ కందిపప్పును తీసుకొని వచ్చి అది అన్లోడ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి క్యాషు జీడిపప్పు ఏదైతే ఉందో అది తీసుకొని వెళ్తున్నారు. సో ఇక్కడ కాశీబుగ్గకు వచ్చినప్పుడు ఏంటంటే, అది లారీ అన్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఒక బైక్లో వెళ్ళి మొత్తం రెక్కీ చేసుకొని ఎక్కడైతే హౌసెస్ లాక్ చేసి ఉందో ఆ హౌసెస్ని చూసుకొని నైట్ టైం వెళ్ళి మనకి డిస్ప్లేలో చేసిన ఈ రాడ్స్ లాంటివి యూజ్ చేసి బ్రేక్ చేసి తీసుకుంటున్నారు వాళ్ళు. ఈ సిమిలర్ అఫెన్స్ అనేది మనకు టోటల్గా వాళ్ళు పర్లాకిమిడి కావచ్చు, రాయ్పూర్ కావచ్చు, అదర్ స్టేట్స్లో కూడా చేసి ఉంది. ఇందులో ప్రాపర్టీ కూడా ఏదైతే పోయిందో అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ అయింది. సో టీమ్ హ్యాస్ డన్ గుడ్ వర్క్. బట్ మీడియా ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఎదురుగా డిస్ప్లే చేసినది ఇది యాక్చువల్గా ఒరిజినల్ గోల్డ్ కాదు ఇది. సో ఇది మనం తెలుగులో గిల్ట్ నగలు అంటాం కదా, సో దానికి సంబంధించింది. సో స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ అఫెన్స్లో మనకు కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, మాకు ఒక దొంగతనం జరిగింది, మా దగ్గర 9 తులాల గోల్డ్ పోయిందన్నది కంప్లైంట్. సో ఎప్పుడైతే మనం ఈ గ్యాంగ్ని పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేశామో అప్పుడు ఇది చెక్ చేయించినప్పుడు ఇది యాక్చువల్గా గోల్డ్ కాదు, ఇది గిల్ట్ గోల్డ్ అని చెప్పి తెలిసింది. సో మనం కంప్లైంట్ని క్రాస్ చేసినప్పుడు దెన్ వాళ్ళు అగ్రి అవుతారు. సో మేము ఇది గిల్ట్ నగలే, మేము కంప్లైంట్ ఇట్లా ఇచ్చామని చెప్పి చెప్తారు. సో దానికి సంబంధించి మన రిక్వెస్ట్ ఏంటంటే, అలా చేయడం అన్నది మనకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రాపర్టీ రికవరీస్లో కావచ్చు, లేదంటే వేరే లీగల్ కాంప్లికేషన్స్ కావచ్చు, కొన్ని క్రియేట్ అవుతున్నాయి. ద అదర్ అఫెన్స్ ఆల్సో ఈ 90/25 అఫెన్స్ ఏదైతే ఉందో, వీళ్ళు సిల్వర్ 10 కిలోలు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తారు. బట్ యాక్చువల్గా పోయిందైతే 3 కిలోసే. సో పోయిన దానికన్నా ఎక్కువ ప్రాపర్టీ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం. సో ఇది కూడా మనం కంప్లైంట్స్ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అగ్రి అవుతారు. సో వాళ్ళను కూడా మనం మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి లీగల్ ప్రొసీజర్ ప్రకారం అవన్నీ చేయడం జరిగింది. సో మీడియా ద్వారా పబ్లిక్కి మన రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా దొంగతనం జరిగినప్పుడు యాక్చువల్గా మనకి ఏ దొంగతనం అయితే జరిగిందో అది చెప్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది పోలీస్ సైడ్ నుంచి కూడా. అండ్ వాటిని ఏదైనా మనం దొంగలను పట్టుకున్నప్పుడు కానీ రికవరీ చేయడం కానీ ఈజీగా ఉంటుంది. సో ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ బట్ ఇలా చేసినప్పుడు మాత్రం మనకి చట్ట ప్రకారం కంప్లైంట్స్ పైన కూడా మనం చర్యలు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాత IPC అయితే 182 సెక్షన్ ఉంటుంది. అండ్ కొత్త BNS చట్టం ప్రకారం మనకి సెక్షన్ 212, సెక్షన్ 217 అండ్ అదర్ సెక్షన్స్ ఆర్ దేర్. సో ఆ సెక్షన్స్ ప్రకారం ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళపైన కూడా మనం కేసెస్ రిజిస్టర్ చేయొచ్చు. సో మనకి పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే, ఏదన్నా ఒక అఫెన్స్ జరిగినప్పుడు అక్కడ నిజంగా ఏం జరిగిందో అది చెప్పండి. సో దట్ మన పోలీస్ వైపు నుంచి కూడా 100% దానికి ఎఫర్ట్స్ పెట్టి దాన్ని ట్రేస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో యాక్చువల్గా అయితే 1 గ్రామ్ గోల్డే పోయింది. పోయింది 1 గ్రాము. ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్ అనే అంటారు ఇక్కడ లోకల్గా శ్రీకాకుళంలో.
సో వాళ్ళు చెప్పిన 9 తులాస్ కంప్లీట్గా గిల్ట్ గోల్డే. సో కంప్లీట్గా గోల్డే పోయింది. సో యాక్చువల్ గోల్డ్ పోయింది 1 గ్రామే. 9 తులాల గోల్డ్ అని ఒకరు చెప్పారు ఒక కంప్లైంట్లో. సో అది కంప్లీట్గా గోల్డ్ అసలు ఏం పోలేదు. ఇంకొక కేసులో 10 కిలోస్ సిల్వర్ పోయింది అని చెప్పారు, యాక్చువల్గా పోయింది 3 కిలోస్ సిల్వర్. సో అదే చెప్పాను కదా, మనకి మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేశాము, 164 స్టేట్మెంట్ చేయించాము. అండ్ బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ 212 అండ్ సెక్షన్ 217 అండ్ అదర్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. సో వాటి ప్రకారం కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. ఇతను డ్రైవర్, వెహికల్ డ్రైవర్, లారీకి డ్రైవరు. సో అక్కడ నుంచి కందిపప్పు ఇలాంటి లోడ్ తీసుకొని వచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తారు, ఇక్కడ నుంచి జీడిపప్పు అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. సో వీళ్ళకి 2021 నుంచి అలవాటు ఉంది. ఆల్రెడీ 32 కేసులు ఛత్తీస్గఢ్లో ఒకసారి అండ్ ఉత్తరాఖండ్లో ఒకసారి అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరికీ హెడ్ వచ్చేసి మనకి షేర్ మహమ్మద్ అన్న పర్సన్, ఆయన డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం అక్కడ పోలీసుకి కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా వీళ్ళని పీటీ వారెంట్స్ కనెక్ట్ చేసి తీసుకొని వెళ్తారు. లోకల్గా వీళ్ళకి ఎవరు లేదండి, వీళ్ళే రెక్కీ చేసుకొని చేస్తారు. బైక్స్ ఇక్కడ లోకల్గా వీళ్ళు ఎవరో ఒకరి దగ్గర తీసుకొని వాడుతున్న బైక్సే. ఈ స్పెసిఫిక్ దాంట్లో ఏంటంటే ఆ క్యాషూ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాక్టరీ అతని బైక్ని యూజ్ చేశారు. సో ఇంతకుముందు 2 సార్లు అరెస్ట్ అయ్యారు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో 2001లో ఒకసారి అయ్యారు, తర్వాత 2011-12 ఆ సీజన్లో అయ్యారు. సో అప్పటికి మొత్తం 32 అఫెన్సెస్లో వీళ్ళు అరెస్ట్ అవ్వడం జరిగింది. సో రిమైనింగ్ అఫెన్సెస్లో మనకి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఒక 28 కేసెస్లో 18 కేసెస్లో ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అంటే కేసు నెంబర్స్ అవన్నీ వచ్చాయి. రిమైనింగ్ ఏవైతే 90 అఫెన్సెస్ ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది మనకి. బట్ ఫార్మల్గా వాళ్ళకి కమ్యూనికేట్ చేశాము. సో అది కూడా వాళ్ళు పీటీ వారెంట్స్ చేసుకొని బెయిల్ మీదనే ఉన్నారు. దొంగతనం ఎందుకు చేస్తారు అని అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ నువ్వు ఇంకా వాళ్ళని అడగాలి. సో అవన్నీ నేను ఇక్కడ డిస్కస్ చేయలేను అది. సో ఒక్కొక్క దొంగది ఒక స్టోరీ ఉంటుంది, అందరికీ ఒకే రీజన్ అన్నది ఉండదు. వాళ్ళ స్టోరీ వాళ్ళకు ఉంటుంది. బట్ వాళ్ళ స్టోరీ ఉంది కదా అని సాఫ్ట్ కార్నర్తో మనం గమ్ముగా ఉండలేము కదా. సో మన డ్యూటీ మనం చేస్తాము, వాళ్ళని మ్యాక్సిమం మార్పు చేయడానికి ట్రై చేస్తాము, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ట్రై చేస్తాము. సగం రికవరీ ఉంటుంది, ఫుల్ రికవరీ ఉంటుంది అనేది దొరికే దొంగను బట్టి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కొన్నిట్లో రికవరీ, ఫుల్ రికవరీ ఉంది, కొన్ని అఫెన్సెస్లో రికవరీ లేదు. ఎందుకంటే వాడు దొంగ ఎప్పుడు 2023లో జరిగిన అఫెన్స్ని ఇప్పుడు గోల్డ్ రికవరీ అంటే మనకు అన్నిసార్లు పాసిబిలిటీ ఉండకపోవచ్చు. సో మనకు దొరికే దొంగ ఎవడు, వాడు దాన్ని ఎలా డిస్పోజ్ చేశాడు ఆ ప్రాపర్టీని, వాడు ఏదైనా బ్యాంక్లో తాకట్టు పెట్టాడా, లేదంటే ఎక్కడైనా ఫైనాన్స్కి తాకట్టు పెట్టాడా, లేదంటే దాన్ని వాడు పర్సనల్గా యూజ్ చేసేసుకున్నాడు, క్యాష్ చేసుకున్నాడు అన్న దాన్ని బట్టి మనకి రికవరీస్ అన్నవి ఉంటాయి. సో ఇప్పుడు అంత రికవరీ ఆఫ్ అవుతుంది, ఫుల్ అవుతుంది అని చెప్పి దాన్ని బట్టి మనం ఫాల్స్గా ఇస్తామని అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. సో మీరు ఇప్పటివరకు చూసి ఉంటారు మన దగ్గర రికవరీస్ అనేది ఆల్మోస్ట్ 80%, 90% వరకు ఉంటుంది ఏ అఫెన్స్లో అయినా కూడా. సో మ్యాక్సిమం ఎఫర్ట్స్ అనేది పెడుతున్నాం. సో కొన్ని అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు. బట్ అది కారణం కాకూడదు మనం అబద్ధపు కంప్లైంట్ ఇవ్వడానికి. దానికి డిఫరెంట్ రీజన్స్ అనేది ఉన్నాయి. సో మనకేంటంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే 379, 380 ఐపీసీలు ఉన్నప్పుడు <7 years పనిష్మెంట్ కాబట్టి సో రిమాండ్ ఉండకపోవడం కావచ్చు, లేదంటే వాళ్ళు వెంటనే బయటికి రావడం కావచ్చు బెయిల్ పైన, ఇలా ఉండేటివి. బట్ ఇప్పుడు ఏవైతే ఇలాంటి గ్యాంగ్స్ ఉన్నాయో ఈ గ్యాంగ్స్కి సంబంధించి మనకి ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేస్తున్నారు కాబట్టి మనకి బిఎన్ఎస్లో 111 సెక్షన్ ఉంటుంది, 112 అని ఒక సెక్షన్ ఉంటుంది. సో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎవరైతే రిపీటెడ్గా చేస్తున్నారో వాళ్ళపైన మనకి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడానికి అనేది హెల్ప్ అవుతుంది. సో అది ఒకటి. సెకండ్ ఏంటంటే వీళ్ళపైన ప్రాపర్ సర్వేలెన్స్ పెట్టడం అన్నది ఒకటి. మనకి శ్రీకాకుళం వరకు ఏంటంటే లోకల్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మనం స్ట్రాంగ్గా పెట్టగలుగుతున్నాం. బట్ అదర్ స్టేట్ నుంచి, అదర్ ఏరియా నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి రీసెంట్గా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన చైన్ స్నాచర్స్ని పట్టుకున్నాము, ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు, బెరంపూర్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళని పట్టుకున్నాము, పర్లాకిమిడి ఏరియా వాళ్ళని పట్టుకున్నాము, వీళ్ళేమో ఉత్తరాఖండ్కి సంబంధించిన వాళ్ళు. సో బయట స్టేట్ నుంచి వస్తున్న ప్రతి ఒక్కరిని మనకి ఇక్కడ మానిటరింగ్ చేయడం అనేది ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో దానికి సంబంధించి అదర్ స్టేట్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నాం. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ఈ పాత అఫెండర్స్ లిస్ట్ కావచ్చు, అది మన దగ్గర ఇప్పటి వరకు లేదు. సో లాస్ట్ 3 months నుంచి అది తీసుకుంటున్నాము. సో దాని బేసిస్ మీద వస్తే వన్స్ వాళ్ళు మన స్టేట్లోకి ఎంటర్ అవుతానే మన దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్ తోటి వాటిని మ్యాచ్ చేసుకోవచ్చు. సో మనకి టెక్నికల్లీ ఆఫీస్ సిస్టమ్ అని, నాఫీస్ సిస్టమ్ అని ఉంటాయి. సో వాటితోటి మ్యాచ్ చేసుకోవడం అండ్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇక్కడికి వచ్చి ఉంటున్నారో మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా తెచ్చుకోవాలి. అంటే మనకు పబ్లిక్ ఇవ్వడం కావచ్చు, లేదా పోలీస్ వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకోవడం కావచ్చు. ఆ ఆస్పెక్ట్ అనేది కొంచెం మనము ఇంకా ప్రాపర్గా లేదన్నది ఫ్యాక్ట్ అది. సో అది మనము ఒక 2-3 monthsలో అది కంప్లీట్గా అడ్రస్ చేస్తాం. బెంగాల్ వాళ్ళు ఇప్పుడు బెంగాల్ బ్యాచ్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళు అక్కడ మనకి కోల్కతా నుంచి స్టార్ట్ చేస్తే ఇట్లా కింద మనకి అనకాపల్లి, విజయవాడ వరకు కూడా చేస్తున్నారు. సో ఎంటైర్ హైవే స్ట్రెచ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ చేస్తున్నారు.
సో ఇట్స్ స్పెసిఫికలీ శ్రీకాకుళం అని ఏం కాదు. ఇప్పుడు ఎక్కువ మందిని పట్టుకుంటున్నాం కాబట్టి మీకు అలా అనిపిస్తున్నట్లు ఉంది. అది మనకి ఉన్నాయి, రెండు ఉన్నాయి. మనకి పర్లాకిమిడి పాతపట్నం దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంది, ఇచ్చాపురం దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మనకి రేపటి నుంచి గొప్పిలి ఆ ఏరియాలో కూడా పెడుతున్నాము. ఇప్పటివరకు అవి ఒక స్పెసిఫిక్ పర్పస్లో పెట్టాం. మనం ఈ గాంజా పర్పస్ కావచ్చు, క్యాటిల్కి సంబంధించి కావచ్చు, లేదంటే శాండ్కి సంబంధించి కావచ్చు, ఇలాంటివి కొన్ని స్పెసిఫిక్ పర్పస్ మీద పెట్టిన చెక్ పోస్టులు అవి. ఈ ఆస్పెక్ట్ అనేది మనం ప్రాపర్గా అక్కడ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. అది ఒకసారి నేను చెక్ చేసుకుని మీకు అప్డేట్ చేస్తాను.